ఈరోజు ఈ ధ్యాన భాగంలోని వాక్య భాగం అంతటిని గమనిస్తే ఒక విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభు వారికి ఆహారం పెట్టమన్నారు అక్కడున్న జనసమూహానికి. అయితే శిష్యులు అన్నారు, ప్రభువా, మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేం లేవు. అయితే ప్రభు వాటిని తీసుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకిచ్చారు. అలాగే ఇశ్రాయేలు దేశంలో కూడా కరువు వచ్చినప్పుడు సారెపతు అనే ఊరి విధవరాల దగ్గరకు ఏలియా పోషించబడటానికి అక్కడికి పంపబడ్డాడు. అప్పుడు ఏలియా ఆమెను చూసి ఒక అప్పం చేసి తీసుకురమ్మన్నప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం కూడా ఇలాగే ఉంది. అయ్యా, నా దగ్గర తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏమీ లేదు అని. అయితే ఏలియా ఆమెతో చెప్పిన మాట ప్రకారం ఆమె చేయగా కరువు కాలమంతా వారి దగ్గర ఆహారం ఉంది. వారు పోషించబడ్డారు. వారు కరువు కాలమంతటిలో ఏది కొదువు లేకుండా తినగలిగారు. ఇంకా మనం చూస్తే అలాగే బీద విధవరాలు వేసిన కానుక కూడా ప్రభు ఎంతో లక్ష్య పెట్టారు. ఆమె తన జీవనమంతా వేసిందని చెప్పారు. సమృద్ధిగా ఉన్నప్పుడు అందులో నుండి తీసి ఇస్తే మనం త్యాగం చేసినట్లు ఏమీ ఉండదు. కానీ లేమిలో నుండి ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రభు దగ్గర దాని విలువ చాలా గొప్పది. అందులో ప్రభు మన త్యాగాన్ని చూస్తారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.